హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ ఫ్యూజన్. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. అన్ని కూరలలో రాజు మన వంకాయతో పాటలే రాశారంటే మరి అది ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. మరి ఇప్పుడు ఆ వంకాయతో ఒక సింపుల్ రెసిపీ ఎలా చేయాలో చూద్దామా. ఇది పప్పుచారులో కానీ పప్పులో కానీ సైడ్ డిష్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇకపోతే ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ అండి. నేను ఇక్కడ 3 వంకాయలు తీసుకుంటున్నాను. మస్టర్డ్ ఆయిల్ మ్యారినేషన్కి మాత్రమే. ఆ తర్వాత మీ టేస్ట్కి తగ్గ కారము, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఆ తర్వాత మీ టేస్ట్కి తగినంత సాల్ట్, షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్, కొద్దిగా కసూరి మేతి. అంతే అండి, చాలా సింపుల్ ఉన్నాయి కదా. మరి ఇప్పుడు ప్రిపరేషన్స్కి వెళ్ళిపోదామా. ముందు బ్రింజాల్ అంతా నీట్గా వాష్ చేసుకొని దీన్ని కొంచెం దొడ్డు ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇంత విడుతుండాలి. మీకు ఈ వీడియోలో చూపిస్తున్నంతగా మరీ సన్నగా వద్దండి, ఎందుకంటే అది ఉడికి చాలా చిన్నగా అయిపోతుంది. ఈ సైజు ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో మస్టర్డ్ ఆయిల్ వేస్తున్నాను. మస్టర్డ్ ఆయిల్తో చాలా బాగుంటుంది ఫ్రై. ఆ తర్వాత తగినంత ఉప్పు, కారం, కసూరి మేతి, పసుపు ఇవన్నీ వేసి మంచిగా ముక్కలకి పట్టేలాగా కలుపుతున్నానండి. ఇందులో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి ఇవంతా లైట్ చేతితో, ఎక్కువ పిసుకొద్దండి, దానివల్ల ముక్కలు విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా లైట్గా చేతితో అన్ని ముక్కలకి పట్టేలాగా నీట్గా కలుపుకొని పక్కనుంచుకుందాం. ఆ తర్వాత ఇక్కడ నేను 2 వేస్గా చూపిస్తున్నానండి. ఒకటి మన తవా మీద, ఇంకొకటి ఎయిర్ ఫ్రైయర్లో. రెండిట్లో ప్రాసెస్ సేమే అండి. తవా మీద లైట్గా ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఇవన్నీ ఒకటిగా పేర్చుకుంటూ సిమ్లో మంచి లోపల వరకు ఉడికేంతవరకు, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. ఎయిర్ ఫ్రైయర్లో ఇంకా సింపుల్ అండి. మనం ఒక టిష్యూ వేసేసి ఎయిర్ ఫ్రైయర్లో వేసి సెట్ చేసుకుంటే ఇంట్లో కూడా చాలా బాగుంటుందండి. చూశారు కదా ప్రాసెస్ ఎంత సింపుల్గా ఉందో. ఇది వంట రాని వాళ్ళన్నా బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్తారు కదా ఈ బ్రింజాల్ ఫ్రై. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి ఇంకొక కొత్త వెరైటీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.